హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ ట్యాంక్స్ పర్చేస్ చేసేటప్పుడు క్వాలిటీ లెస్ వాటర్ ట్యాంక్ బడ్జెట్ లో వస్తున్నాయి అనేసి పర్చేస్ చేసినట్లయితే ఫ్యూచర్ లో డెఫినెట్లీ ట్యాంక్ ఏ విధంగా అయితే క్రాక్ అయిందో అదే విధంగా క్రాక్ అయిపోతూ ఉంటాయి. 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అయినా సరే క్రాక్ అయింది. మనకి ఏ కంపెనీలో వాటర్ ట్యాంక్ మీరు తీసుకున్నా పర్వాలేదు, ఈ 4 పాయింట్స్ వాటర్ ట్యాంక్ లో ఉండేటట్టు చూసుకోండి. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అని మెన్షన్ చేశారో లేదో చూడండి. యూవీ స్టెబిలైజ్డ్ అని కానీ యూవీ ప్రొటెక్షన్ అని కానీ మెన్షన్ చేసి ఉండాలండి. మినిమం 3 లేయర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈ 4 పాయింట్స్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీ వాటర్ ట్యాంక్ తీసుకున్నా సరే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. కింద సర్ఫేస్ కూడా ఫ్లాట్ గా క్లీన్ గా లేకుండా గానీ ఇన్స్టాల్ చేస్తా ఉంటారు. వాటర్ ట్యాంక్ అయితే డ్యామేజ్ అవుతుంటుంది. సన్లైట్ డైరెక్ట్ గా ట్యాంక్ లో పడడం వల్ల ప్లాస్టిక్ అనేది వీక్ అయిపోతుంటుంది. వీక్ అవడంలో కూడా వాటర్ ట్యాంక్ అయితే డ్యామేజ్ అవుతుంటుంది. ఒకవేళ మీరు ముందే వాటర్ ట్యాంక్ పర్చేస్ చేసి ఉన్నట్లయితే ఇది డెఫినెట్లీ ఫ్యూచర్ లో డ్యామేజ్ అవుతుంటుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే యూవీ ప్రొటెక్షన్ కవర్స్ అని మనకి ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయండి. యూవీ ప్రొటెక్షన్ కవర్స్ యూజ్ చేయడం వల్ల నార్మల్ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి 50 సెంటిగ్రేడ్ వరకు హీట్ అయినట్లయితే యూవీ ప్రొటెక్షన్ కవర్స్ యూజ్ చేయడం వల్ల 25 సెంటిగ్రేడ్స్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ యూవీ ప్రొటెక్షన్ లేని వాటర్ ట్యాంక్ లో వాటర్ మన ప్యూరిఫైర్ లోకి రావడం వల్ల ప్యూరిఫైర్ లో మెంబ్రాన్ గానీ ఫిల్టర్స్ గానీ డ్యామేజ్ అవుతుంటాయి. ఈ యూవీ ప్రొటెక్షన్ కవర్స్ యూజ్ చేయడం వల్ల వాటర్ ట్యాంక్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. 500 లీటర్స్ లో, 750 లీటర్స్ లో, 1000 లీటర్స్ లో కూడా అవైలబిలిటీగా ఉంటాయి. 3 సైజెస్ కూడా ఈ వీడియోలో పైన లింక్ చేసి పెడుతున్నాను. మీ ట్యాంక్ సైజ్ ని బట్టి లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇన్స్టాలో గానీ ఫేస్బుక్ లో గానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి లింక్స్ అయితే ఓపెన్ అవ్వండి. మీరు పండు ఎలక్ట్రిషియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వచ్చి అందులో ఈ వీడియోలో లింక్ అయితే ప్లే అవుతుంటుంది. దాంట్లోకి వచ్చి ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.